మీ సమయాన్ని ఆరోగ్యానికి సరిపోయేలా చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని, అది మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చేస్తుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో పోషణ్ ప్లస్ పథకాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ కౌమార దశలోని ఆడపిల్లల్లో రక్తహీనత తలెత్తకుండా నివారించే క్రమంలో కార్యకలాపాల్లో భాగస్వామ్యం పోషణ్ ప్లస్ కింద ఐరన్ మాత్రలతో పాటుగా మునగాకు పొడి వసతి గృహాల్లో ఉన్న బాలికలకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎనీమియా లోపం వల్ల రక్తహీనత కలిగి కళ్ళు తిరిగి పడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయని, మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ పోషకాలు అందుతున్నాయో లేదో నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమన్నారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉన్న బాలికలకి మునగాకు పొడి అందజేసి మంచి ఫలితాలు సాధించడం జరిగిందన్నారు. పిల్లలు చిన్నతరం నుండి ఆరోగ్యమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలని, ఆ మేరకు వారిలో అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కెఎన్ జ్యోతి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎం శోభారాణి, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ బి శశాంక, డిఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎన్ఎస్ లక్ష్మి, కాంతి, డాక్టర్ వికే చైతన్య, డాక్టర్ ఏ భవాని విద్యార్థులు పాల్గొన్నారు. అలానే మీ స్కిన్ ఎప్పుడు సడన్ గా షైనీగా అయిపోదు unless there is no deficiency in vitamin D, B complex and C. అలానే మీరు చాలా యాక్టివ్గా చదువుకోవడం, నిద్ర లేకుండా ఉండడం అవి కావాలి అని అంటే డెఫినెట్గా మీకు వైటమిన్స్ అండ్ మినరల్స్ సరైన మోతాదులో ఉండాలి. వీటన్నిటికీ మన సమాధానం ఒకదాంతోనే చెప్తాం, మన డైట్. తక్కువ క్యాలరీస్ తింటాం అంతే కదా, బట్ డైట్ అంటే న్యూట్రిషన్ ఫుడ్. మీకు ఒక న్యూట్రిషన్ కావాలి, నాకు ఒక న్యూట్రిషన్ కావాలి. నా ఏజ్ ప్రకారం నా న్యూట్రిషన్, మీ ఏజ్ ప్రకారం మీ న్యూట్రిషన్, మీ బాడీ కంపోజిషన్ ప్రకారం మీ న్యూట్రిషన్, నా బాడీ కంపోజిషన్ ప్రకారం నా న్యూట్రిషన్. న్యూట్రిషియస్ డైట్ అనేది చాలా చాలా అవసరం. సో అందులో వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, లిపిడ్స్ ఉండాలి. అలాంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నప్పుడు మాత్రమే మీరు హెల్తీగా ఉంటారు, మీ బ్రెయిన్ అండ్ మీ వైటల్ ఆర్గాన్స్ హెల్తీగా ఉంటాయి. స్పెషల్లీ ఎనిమిక్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్టివ్గా ఉండలేరు, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, డ్రౌజీగా ఉంటారు, ఊరికే అలసిపోతుంటారు, స్టెప్స్ ఎక్కలేరు, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయలేరు. సో దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఫర్ వీక్నెస్. సో ఇప్పుడు మీరు దాని నుంచి బయటకు రావడానికి మేము ఏదో టేస్టీగా ఉండే మొరింగా పౌడర్ని మేము సప్లిమెంట్ చేస్తున్నాం, కానీ అది కంటిన్యూస్గా చేయరుగా. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాక మీరు ఇంట్లో ఎక్కడ ఉంటారో అక్కడికి ఇవ్వలేం కదా. కానీ మన ఒక్క 6 months తిన్నాక మనకి మొత్తం ఎనీమియా అంతా కరెక్ట్ అయిపోతుంది అనేది కరెక్ట్ కాదు.